ఆధ్య టీవీ నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ విశ్లేషకులు ఎమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే. రామారావు గారు, బాలకృష్ణ గారు ఎప్పుడు వింత వింత చేష్టలు చేస్తూ మీడియాకి దొరికిపోతూ ఉంటారు. అది చేతి వాటం కావచ్చు, నోటి వాటం కావచ్చు. రీసెంట్ గా నోటి వాటం చూపించారు ఆయన. అక్కినేని, రైట్? ఆ వర్డ్ మనం అనాలన్నా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది, అక్కినేని తొక్కనేని అంటూ. సో బాలకృష్ణ లాంటి పెద్ద వ్యక్తి చాలా సింపుల్గా ఇలా మాట్లాడడాన్ని ఎలా చూస్తారు మీరు? అది ఎమోషనల్గా మాట్లాడిన మాట అయినా మాటే కదా. మాట గురించి పెదవి దాటని మాటకి మనం అధిపతట. పెదవి దాటకుండా ఉంటే మాట దాని యజమాని మనం అంట. పెదవి దాటిన మాటకి తానధిపతి. ఓ మాట జారిపోయింది అనుకోండి, ఇంకా ఆ మాట డిమాండ్ చేస్తామాట. నువ్వు పొరపాటు చేసావు, ఈ మేరకు పొరపాటు చేసావు, ఇంత పెద్ద పొరపాటు చేసావు, దీనికి శిక్షార్హుడు అని. ఇప్పుడు అలాగే తయారైంది. అంటే మొదట్లో బాలకృష్ణ గారి గురించి చెప్పండి అని చెప్పినప్పుడు ఇదేంటిది ఏదో ఆవేశంతో మాట్లాడిన మాటకి ఇలాగ వైరల్ చేయడమా అని అనిపించి ఊరుకున్నాను నేను. కానీ సంబంధిత చాలామంది వ్యక్తులు ఆ ప్రస్తావన తీసుకొచ్చేసరికి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అవును, ఏదైనా మనం వెనక్కి తీసుకోవచ్చు, బట్ ఒక్కసారి నోరు జారితే, మాట బయటకు వెళితే దాన్ని ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము అని. సో అన్నీ తెలిసిన పెద్ద వ్యక్తులే నాన్నగారి అత్యంత సన్నిహితులు, నాన్నగారు అంటూనే ఉంటారు బాలకృష్ణ. మరి అటువంటి నాన్నగారికి ఆప్తమిత్రులు, అలాంటి వాళ్ళ కోసం అలా మాట జారేస్తే చాలా చులకన భావంతో చూసారేమో అని అనిపించదు? అవును, అసలు ఇండస్ట్రీకి రెండు కళ్ళు అంటారు. రెండు కళ్ళల్లో ఒక కన్ను గురించి నువ్వు ప్రస్తావించి ఇలాగ ఒక నింద వేసి, అంటే ఒక జస్ట్ ఒక పేరు పెట్టావంటే, అంటే పేరు పెట్టి ఒక తొందరపాటు వ్యాఖ్య చేసావంటే, మరి అక్కినేని అభిమానులు చాలామంది ఉంటారు కదా. వాళ్ళు ఎక్కడ చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారి తాలూకు సినిమాలు చూస్తూ ఆ సినిమాలకేమో ఫ్లెక్సీలు కడుతూ ఎంతో అభిమానంతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఒకటి. రెండు, నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు మీ నాన్నగారు అనేవారు. ఇప్పుడు హరికృష్ణ గారు నాగేశ్వరరావు గారిని మిగతా వాళ్ళు బొత్తం ఆయన కూడా అని ఉంటాడేమో తెలీదు. హరికృష్ణ మాత్రం అండవు నాకు తెలుసు. హరికృష్ణ గారు నాన్నగారు అంటూ ఆయనకి ఎంతో అంత ఆప్యాయతగా ఉండేవాడు అన్నమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నాగేశ్వరరావు గారి అమ్మగారు ఎన్టీ రామారావుని లైక్ చేసేవారు. ఎన్టీ రామారావు గారి తాలూకు అమ్మగారు నాగేశ్వరరావు గారిని లైక్ చేసేవారు. అది చాలా బాగుండేది అన్నమాట. వాళ్ళ అనుబంధం ఆ శరీరాలు వేరైనప్పుడు కూడా ఒక ప్రాణంగా ఒక స్నేహంగా ఉండేవాళ్ళు కనుక అంతకాలం వాళ్ళు స్నేహాన్ని కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ తొందరపాటుని మనం తీసి పారేయలేము. దీనికి ఒకటే రెమెడీ, తను తొందరపాటుగా మాట్లాడినందుకు ఆయన బాహాటంగా క్షమాపణ చెప్పాలి. తప్పదు, క్షమాపణ చెప్పడం తప్పేం కాదు నా దృష్టిలో. అది సంస్కారం, ఉత్తమమైన లక్షణం. ప్రస్తుతం అన్స్టాపబుల్ అంటూ బాలకృష్ణ గారు దూసుకుపోతున్నారు. రీసెంట్ గా వీరసింహారెడ్డి రిలీజ్ అయింది, అది కూడా మంచి హైప్ తెచ్చుకుంది. సో ఇలాంటి టైంలో ఇటు అభిమానులు కావచ్చు, తెలుగు ప్రేక్షకుల్ని కావచ్చు, ఇటువంటి మాటలు వేయడం వల్ల తన స్థాయి తగ్గిపోదు? ఏమంటారు మీరు? అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచించాలి. ఇది రాజకీయ కోణంలోంచి కూడా చూడాలి. ఎలాగంటే ఇది ఇంత హైలైట్ అవడానికి కారణం ఒక రాజకీయ కోణం కూడా అంతర్గతంగా ఉంది. మరి ఇది మనం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, ఊహించుకుంటే తెలుస్తుంది ఎలా బయటకు వచ్చింది అన్నది. అయితే బాలయ్య బాబు నోటి దోల అంత పని చేసింది కనుక దానికి ఆయన క్షమాపణలు చెప్పుకుంటే సంస్కారవంతులు అవుతాడు. లేదంటే మాత్రం ఇది ఇష్యూ
ఇంకాస్త పెద్ద అవుద్ది. ఇంకా సినిమా ఇండస్ట్రీలో తర్వాత ఏమో అఖిలేని ఫ్యాన్స్లో ఇలాగ రకరకాలుగా గలాభా జరుగుతుందన్నమాట. దాన్ని తావీయకుండా సంస్కారభరితంగా క్షమాపణ చెప్పుకోవడం మంచిదని నా ఉద్దేశం. జనరల్గా బాలకృష్ణ గారు భోళా శంకరుడు, మనసులో ఏది పెట్టుకోరు, తను ఏదైనా అలానే మాట్లాడేస్తారు. సో కొంతమంది ఫ్యాన్స్ మీద చేసుకున్నప్పుడు కూడా అన్నారు ఆయనది పసిపిల్లాడు లాంటి మనస్తత్వం, కొట్టినట్టుగా చూడకండి, చెయ్యి తాకడమే అదృష్టంగా భావిస్తూ ఉంటారు అని. సో బాలకృష్ణ గారు లాంటి పసి మనసులోంచి వచ్చిన మాటలా ఇవి? అవి పసి మనసు అనుకుంటామండి. ఎంతవరకు అండి? ఇప్పుడు ఒకటి ఎన్టీ రామారావు గారి గురించి ఎవరైనా పొరపాటుగా నోరు జారారు అనుకోండి, అప్పుడు అట్నే చేయి జారుతారు కదా. అక్కడ నోరు జారగానే ఇక్కడ చేయి జారుతారు కదా. మరి ఇలాంటి బాధే, ఇలాంటి గాయమే అందరికీ అవుతుందని ఆయన ఆలోచించుకోవాలి కదా. నాకు ఇష్టమే బాలకృష్ణ అంటే. నేనే చెప్పాను బాలకృష్ణలో బాలుడు ఉన్నాడు, నిజంగా ఆ చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పాను నేను. కానీ ఇతరులు నిన్ను మాట్లాడినప్పుడు ఫైర్ అయిపోయేటువంటి బాలకృష్ణ గారు, మరి బాలకృష్ణ గారు మాట్లాడితే నాగార్జున ఫైర్ అవడంలో తప్పే ఉంది? ఇప్పుడు ఆల్రెడీ నాగ చైతన్య, అఖిల్ వీళ్ళు వాళ్ళ తాలూకు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. కానీ తొందరపాటు వల్ల నాకు అవి ఓవర్ఫ్లో వచ్చింది. నన్ను క్షమించండి. నాకు నాగేశ్వరరావు గారు కూడా నాన్నగారు లాంటి వాళ్ళే, మా నాన్నగారితో సమానమే అని చెప్పినట్టయితే బాగుంటుంది. ఎప్పుడైతే బాలకృష్ణ గారు ఈ వ్యాఖ్యలు చేశారో వెంటనే నాగార్జున గారు స్పందించలేదు. ఆయన ఎప్పుడు కూల్ గానే ఉంటారు. ఇప్పుడు కూడా కొంచెం కూల్ గానే ఉన్నారు. బట్ మనకు తెలుసు నాగ చైతన్య అలానే అక్కినేని స్పందించారు. ఏం చెప్తారు? అంటే నాగార్జున కొంచెం డిప్లొమేట్ తొందరపడరు ఆయన. అంతే, తొందర ఏముంది, ఆయన మాట ఈయన మాట్లాడుకుంటే ఇష్యూ అవుతుంది తప్ప ఈ మాటకి సాల్వేషన్ కాదు కదా. మనం చెప్తుంది సాల్వేషన్ చెప్తున్నాం. నాయనా నువ్వు తొందరపడి నోరు జారావు, ఇప్పుడు బాహాటంగా నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెప్పు. ముందు ఏ లోకంలో ఉన్నా నాగేశ్వరరావు గారు క్షమించరు. ఒకటి వాళ్ళ తాలూకు సంబంధికులు అంటే నాగార్జున కానీ, వీళ్ళు చైతు కానీ, అఖిల్ కానీ, అదే నాగేశ్వరరావు గారి తాలూకు అభిమానులు కానీ ఎవరు కూడా క్షమించరన్నమాట. వాళ్ళకు ఒకసారి నువ్వు అపాలజీ చెప్పినట్టయితే నీ తాలూకు సంస్కారం బయటపడుతుంది. ఇష్యూ ఎక్కడితో సద్దు మనకు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మనం చూడొచ్చు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా. ఇప్పుడు ఏఎన్ఆర్ ఫ్యాన్స్ నాగేశ్వరరావు గారు, నాగ చైతన్య గారు, అక్కినేని గారు, నాగార్జున గారు. సో అక్కడి నుంచి వస్తున్న ఫ్యాన్సే వీళ్ళందరూ. సో ఇప్పుడు ఎన్టీఆర్ వర్సెస్ ఏఎన్ఆర్ ఫ్యాన్స్. సో వీళ్ళు కూడా స్పందించి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంటుందా? వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందంటారు? వాళ్ళ రెస్పాన్స్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా సజీవంగా ఉన్నారు, కానీ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ చాలామంది తగ్గిపోయారు. ఆ ఏఎన్ఆర్ ఫ్యాన్స్లో సగం మంది నాగార్జున, సగం మంది నాగ చైతన్య ఇలా అయిపోయారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం భూమిలో లేరు కదా. తారక్ అలా కదా, తారక్ మంచి భూమిలో ఉన్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే తారక్ ఫ్యాన్స్ కూడా మంచి భూమిలో ఉన్నారన్నమాట. అంటే ఎక్కడ తగ్గలేదు. బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా చాలా మంచి భూమిలో ఉన్నారు. అంటే వీళ్ళు ఏం మాట్లాడినప్పుడు కూడా ఫ్యాన్స్కి పెద్ద పండగే. కానీ నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అలా కాదు, వాళ్ళు కూల్గా ఉంటారు, ఆలోచిస్తారన్నమాట. ఎందుకు ఇలా బాలయ్య బాబు నోరు పారేసుకున్నాడని ఆలోచిస్తారు. తర్వాత వాళ్ళు అంటారన్నమాట, ట్రోల్ చేస్తారన్నమాట. ఎందుకు నోరు జారిపోయాడు కదా, కమాన్ లెట్ హిమ్ టెల్ ది అపాలజీ. నా ఉద్దేశం అదే. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇప్పటికీ ఒక కన్ను రామారావు గారు అయితే ఒక కన్ను నాగేశ్వరరావు గారు అంటారు. వాళ్ళిద్దరిని స్మరించుకోలేందే టాలీవుడ్లో ఒక రోజు కూడా వెళ్ళదేమో ఏదో సందర్భంలో. సో అలాంటి వారసులు ఇటువంటి నోరు జారు మాటలు మాట్లాడకుండా సో క్రమశిక్షణతో ఉండాలనే కదా అందరూ కోరుకుంటారు. సో బాలకృష్ణ గారు దీనికి సంబంధించి ఏదైనా రెస్పాండ్ అవుతారేమో చూద్దామండి. సో స్పందించాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.